వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్లేవర్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కర్ణాటక స్టైల్ మిల్లెట్ బిసిబెల్లిబాత్ చేసుకుందాం. దీనికోసం బిసిబెల్లిబాత్ మసాలా పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడయ్యాక కొన్ని మెంతులు వేసి మెంతులు బాగా ఫ్రై అవ్వాలండి. మెంతులు బాగా ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క 1/2 ఇంచు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీరా 1 టేబుల్ స్పూను, 6 మిరియాలు, ఎండుమిర్చి 10, ఎండు కొబ్బరి ఉంటే చిన్న ముక్క యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారాకే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా అన్నింటినీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకుంటేనే ఈ మసాలా అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని గ్లాస్ రైసు, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ కొర్రలు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 1-2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీరు ఏ మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. రైస్ వద్దు అనుకుంటే మిల్లెట్స్ అండ్ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. 1 గ్లాస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. బీన్స్, క్యారెట్, పొటాటో, గ్రీన్ పీసు, మునక్కాయలు. మనం ఇందాక నానపెట్టుకున్న రైస్ దాల్ కుక్కర్లోకి ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చే లోపల పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ టొమాటో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, కొంచెం కారం పొడి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఒక 1.5 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నాము. మీ దగ్గర చింతపండు గుజ్జు రెడీ లేకపోతే స్టార్టింగ్లోనే చింతపండు కొంచెం నానబెట్టుకొని దాన్ని జస్ట్ గుజ్జులా చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. అక్కడ ఇందాక రైస్ దాల్ ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే ఇక్కడ ఒక 1 to 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో బెల్లం వేసి కలిపి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న హోమ్ మేడ్ బిసిబెల్లిబాత్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా బాయిల్ అయ్యాక ఇందాక కుక్కర్లో ఉడికించిన రైస్, వెజిటేబుల్స్ దానిలోకి ఈ పోపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతే అండి, టేస్టీ బిసిబెల్లిబాత్ రెడీ. ఈ బిసిబెల్లిబాత్ మార్నింగ్ టిఫిన్స్లోకి, నైట్ డిన్నర్లోకి కూడా బాగుంటుంది.